కన్నడ భాష వివాదం నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై కమల్ హాసన్ స్పందించారు. తన వ్యాఖ్యలు ప్రేమతో చేసినవేనని, ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పబోనంటూ స్పష్టం చేశారాయన. బుధవారం తగ్ లైఫ్ ఈవెంట్లో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో తనను విమర్శించిన నేతలకు ఆయన చురకలంటించారు. ఈ ఇష్యూపై గందరగోళం నెలకొందని, అందుకే స్పష్టత ఇవ్వదలుచుకున్నానన్నారు. చాలా మంది చరిత్రకారులు నాకు భాష చరిత్ర గురించి పాఠాలు బోధిస్తున్నారు. కానీ నాతో సహా రాజకీయ నాయకులెవరికీ భాషా వ్యవహారం మాట్లాడే అర్హత లేదు అని అన్నారు. తమిళనాడు ఓ అరుదైన రాష్ట్రమని, తమిళులతో పాటు మీనన్, రెడ్డి, అయ్యంగార్లు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులయ్యారని గుర్తు చేశారు. చాలా కాలం కిందట కర్ణాటక నుంచి వచ్చి తమిళనాడుకు సీఎం అయిన వ్యక్తి నుంచి నాకు సమస్య ఎదురైందని, ఆ సమయంలో కర్ణాటక నాకు మద్దతిచ్చిందన్నారు. ఎక్కడికి వెళ్లొద్దు, ఇక్కడికొచ్చి ఇల్లు కట్టుకోండంటూ కన్నడ ప్రజలు ప్రేమ చూపించారని చెప్పారు. కాబట్టి ఇప్పుడు కూడా తగ్ లైఫ్ కమల్ హాసన్ ను ప్రజలే చూసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. భాషా వ్యవహారం చాలా లోతైన అంశమని, నాతో సహా ఏ రాజకీయ నాయకుడికి దాని గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కాబట్టి ఈ చర్చను భాషా నిపుణులు, చరిత్రకారులు, పురావస్తు శాఖ వాళ్లకు వదిలేయండన్నారు. శివన్న ఆయన తండ్రి మీద ప్రేమతో ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడిందే తప్ప అందులో మరే ఉద్దేశం లేదన్నారు. ప్రేమతోనే మాట్లాడినప్పుడు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉండదు కదా, కాబట్టి ఆ పని చేయను అని స్పష్టం చేశారు. ఇటీవల చెన్నైలో తన తగ్ లైఫ్ సినిమా ఈవెంట్లో కమల్ హాసన్ మాట్లాడుతూ కన్నడకు తమిళ భాష జన్మనిచ్చిందని శివరాజ్ కుమార్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కన్నడ సంఘాల నాయకులు ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. కన్నడ కస్తూరి అనే విషయాన్ని ఆ నటుడు మర్చిపోయినట్లు ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. 2,500 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న భాషను కమల్ మర్చిపోయినట్లు ఉందని సీనియర్ నటుడు జగ్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ తగ్ లైఫ్ ను కర్ణాటకలో అడ్డుకుంటామని వివిధ సంఘాల నాయకులు ప్రకటించారు. ఆయనపై నిషేధం విధిస్తామని కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ సీఎం యడియూరప్ప, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర, కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి, కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణగౌడ తదితరులు కమల్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు.